హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి తెలంగాణలో బోనాల పండగకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మరి బోనాల పండగకి పోతరాజులకి, జోగినీలకి, శివశక్తులకి చాలా ప్రాధాన్యత ఇస్తారు. మరి మన తెలంగాణలో కానీ హైదరాబాద్లో కానీ ఈ సంవత్సరం చూసుకుంటే మాత్రం లాఠీ చార్జీలతో పోతరాజులు కానీ జోగినీలను కానీ పోలీసులు అయితే లాఠీ చార్జ్ చేయడం జరిగింది. సో దానిపైన వాళ్ళు ఎట్లా స్పందిస్తారు, ఈ రోజు అయితే ప్రెస్ క్లబ్లో మీటింగ్ అయితే పెట్టడం జరిగింది. సో దానిపైన ఏం జరిగింది అనేది అసలు మ్యాటర్ తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అండి. మొదటగా యావత్ తెలంగాణ శివశక్తులకు శరణార్థి, తెలంగాణ ప్రజలకి, తెలుగు రాష్ట్రాల ప్రజలకి శరణార్థి. సో మొన్న బల్కంపేటలో ఒక వీడియో వైరల్ అయింది మాది. ఆ వీడియో గురించి పోలీసులు మమ్మల్ని గుర్తుపట్టారు. మన గోల్కొండ వెళ్ళినప్పుడు గుర్తుపట్టి మొన్న వీడియో పెట్టింది మీరే కదంటే మేమే అండి అని చెప్పాము. సో సరే అని చెప్పేసి ఫస్ట్లో అయితే ఏం అనలేదు, మంచిగా రిసీవ్ చేసుకున్నారు. సో నా బోనాలు అయిపోయిన తర్వాత నేను కిందికి దిగుతున్నా, నా బోనం అమ్మవారు సమర్పించి కిందికి దిగినప్పుడు మా శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బోనం ఎత్తుకున్నారు. సో బోనం ఎత్తుకున్నారని చెప్పేసి నేనేం చేసిన, వాళ్ళకి క్రౌడ్ ఎక్కువ ఉందని చెప్పి సెక్యూరిటీ లాగా ఉందామని చెప్పి వెళ్ళినప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేసిర్రంటే, మా శిష్యుడు ఒకటి చూడకుండా వీడియోలు తీసుకుంటా పోలీసులు వెనకాల గమనించకుండా వాళ్ళకి తొక్కిసలాట్లు టచ్ అయ్యాడు. సో నా మీద చెయ్యేస్తామని చెప్పి నా శిష్యుని చాలా గట్టిగా కొట్టడం జరిగింది. సో జరిగినందుకు నేను వెనకాల చూసి ముందుకెళ్ళి పోలీసు వాళ్ళని ఆపితే వాళ్ళు నన్ను శివశక్తి, ఆల్రెడీ నేను పైన టీ-షర్ట్ కింద నా ధోతి చీర ఉంది, శివశక్తి రూపంలోనే ఉన్నా, ఆయన కూడా చూసి మరీ కొట్టారు. వీడియో కూడా మీకు చూపిస్తాను నేను. ఇగోండి 4 మంది 5 మంది పోలీసులు కలిపి దిగోండి, నేను ఆపుతున్నా, మా శిష్యుని కొడుతున్నారని చెప్పి ఆపితే అగో కొట్టి ఫిల్టర్ పట్టుకొని గుంజడం జరిగింది. నన్ను బోనాల మీద పడుతారని చెప్పి ఆపితే మా మీద చెయ్యేస్తారా మీరు అని చెప్పేసి ఇగో ఇలా కొట్టారు. ఇది జరిగిన విషయము. అయితే దెబ్బలు ఎక్కడెక్కడంటే ఇక్కడ తగిలినాయి, ఆల్రెడీ ఇక్కడ తగిలింది, ఇంకోటి ఇగోండి ఇక్కడ కూడా 2 దెబ్బలు తగిలినాయి. ఇదొక దెబ్బ ఇగో ఇక్కడ ఏమో గీరారు, ఇది కూడా ఉంది. మరి ఆల్రెడీ మేము బల్కంపేటలో చెప్పినాం, మా మంచిగా లేదు ప్రవర్తన, మంచిగా లేదు ప్రభుత్వంది కానీ తర్వాత పోలీసు వాళ్ళని చెప్పినాం. మరి బల్కంపేటలో చెప్పినప్పుడు మీరు కనీసం వాళ్ళతో మాట్లాడి ఫ్రెండ్లీగా ఉండండి, శివశక్తులతో ఒక మాట చెప్పలేరు, మాకు ప్రత్యేకమైన లైన్లు ఏర్పాటు చేయలేరు, ఏం చేయలేరు. అది మరి మేము ఏం చెప్పాలి, ఇంకా ఎంతగానో మీకు చెప్పాలో మాకైతే అర్థమవుతలేదు. ఇప్పటికైనా కనీసం రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ వచ్చేటి మాకు మహంకాళి సికింద్రాబాద్ బోనాలు, అప్పటికైనా మీరు స్పందించి మాకు ఒక ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేయాలి, శివశక్తులు అందరికీ ఏర్పాటు చేయాలి. జోగినిలో శివశక్తుల పోతురాజులకి, ఒగ్గు కళాకారులకి జర విలువియ్యుర్రి. మా దగ్గర నుంచే పుట్టుకొచ్చింది బోనాలు, ఒక కల్చర్ చేసింది మేము. మమ్మల్ని చూడనీకే లక్షలాది ప్రజలు వస్తారు మేము బోనాలు ఎత్తుకునేది. మీరు ఈసారి స్పందించి చెయ్యకపోతే మేము శివశక్తులు, మా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, మేము అందరం మాట్లాడి మేము బోనాలు కూడా మేము సికింద్రాబాద్లో చేయదలుచుకోలేము. ఈసారి మేము మాట్లాడి చెయ్యం కూడా, మీరు పట్టించుకొని మాకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తా అంటే మేము చేస్తాం బోనాలు. లేకపోతే మేము బోనాలు మా ఇంటికాడ మా దేవుళ్ళు మా గద్దెలు ఉంటాయి, మేము అక్కడే కుదించుకుంటాం, అక్కడే బోనాలు చేసుకుంటాం. సో గోల్కొండలో బల్కంపేటలో బోనాలు అయితే అయిపోయినాయి. మరి ఉజ్జయిని మహంకాళిలో లాల్ దర్వాజాలో బోనాలు ఉన్నాయి కదా. సో అక్కడ టెంపుల్ల దగ్గర మీకు ఎట్లాంటి ప్రాధాన్యత కావాలి, ఎట్లాంటి మార్పులు ఉంటే బాగుంటుంది? మాకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలి. చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి ఎవరికైనా శివశక్తులు చూడగానే గుర్తుపట్టాలి. మేము ఆ రోజు వేషధారణలో ఉంటాం, బండారు పెట్టుకొని గవ్వల దర్శనాలు వేసుకొని, గవ్వలు వేసుకొని, మెడలో ఈరగోలు వేసుకొని ఒక దేవతా మూర్తి లెక్క రెడీ అయ్యి ఉంటాం. మమ్మల్ని గుర్తించి అమ్మ మీ లైన్ ఇటు సైడ్ ఉందని చెప్పి ప్రత్యేక లైన్ పెడితే ఆ లైన్లో బోనం సమర్పించి మేము వెళ్ళిపోతాం. మాకు గుర్తించినందుకు మేము వాళ్ళకి రిక్వెస్ట్ చేసి మా మాట విన్నందుకు మేము శపిస్తున్నాం, మేము తిడుతున్నాం. మేము వట్టిగా శపించి తిడతలేము ఎవరిని కూడా. మమ్మల్ని ఒకసారి మీరు కూడా ఈ శివశక్తులు వస్తున్నారని చెప్పేసి మీరు ఒక మాట చెప్పురు వాళ్ళకు కూడా, పోలీసు వాళ్ళకి కూడా చెప్తే వాళ్ళు మాకు ఒక ప్రత్యేక లైన్ ఏర్పాటు చేస్తే మేము బోనం సమర్పించి మా ఇళ్ళకి మేము వెళ్ళిపోతాం. మేము తెల్లవాళ్ళు కూర్చోవాల్సిన అవసరం కూడా మాకు లేదు. వెళ్ళి మా మొక్కులు మేము తీర్చుకొని ఇట్లుందని చెప్పి మమ్మల్ని చూడడం లక్షలాది మంది భక్తులు వస్తారు. మా వడిబియ్యం కానీ బోనాలు కానీ మాకు కొంచెం సెక్యూరిటీ కావాలి. పోలీసు వాళ్ళు ఏడు మమ్మల్ని గుర్తించి అమ్మ ఇగో ఇక్కడ లేదు మీ లైన్ ఇటు ఉంది, ఇటు వెళ్ళిపోండి అమ్మ అంటే మేము 15-20 కిలోల బియ్యము అన్నము వేసుకొని అమ్మవారికి బోనం నైవేద్యం పెట్టుకొని అమ్మవారి మీదకి ఆవించుకొని మేము నృత్యం చేసుకుంటూ అమ్మవారి పేరు మీద ఆడుకుంటూ పాడుకుంటూ సంతోషంతో వెళ్తామండి. మీరు జర గుర్తించాలి మమ్మల్ని కూడా. మీరైతే పెట్టుకొని ఆడలేరు కదా, మీరు బోనాలు మీరు కుదించలేరు కదా. అమ్మవారి సేవలో 365 రోజులు మా ఊపిరినంత వరకు ఉండేది మేము.
చచ్చిపోయేదాకా ఉండేది మేము, మీరు కాదు. ఈరోజు వస్తారు, మీరు రేపు పోతారు. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి మీరు బోనాలు తీస్తున్నారు కదా, మరి అన్ని ప్రభుత్వాలు పోయినాయి, అన్ని ప్రభుత్వాలు వచ్చినాయి కదా, మరి ఈ ప్రభుత్వం చేసినట్టు మిగతా ప్రభుత్వాలు ఎప్పుడన్నా బిహేవ్ చేసినాయి? ఎప్పుడన్నా ఇట్లా జరిగింది? ఆల్రెడీ మేము కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మాకు కొన్ని ఆటంకాలు ఎదురైనాయి, కానీ వాళ్ళు దాని గురించి మాట్లాడారు, స్పందించారు. ఇదే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడి మమ్మల్ని, మా పెద్దవాళ్ళకి ఫోన్లు చేసి ఇట్లా కాదమ్మా ఇట్లా మమ్మల్ని పిలిస్తే మేము వెళ్ళి ప్రెస్ మీట్ లో కానీ ఒక కమిటీ ఉన్నప్పుడు కానీ కూర్చొని మాట్లాడితే మాకు పాసులు ఇచ్చిర్రు, మాకు టైం ఇచ్చిర్రు, పాసులు ఇచ్చారు. ఈ ప్రభుత్వం అనేది పట్టించుకోవడం లేదు. మన రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం మంచిగా చేస్తారని చెప్పని అనుకున్నాం, కానీ దానికన్నా ఇది చాలా వేస్ట్. రక్షించే బట్టలే, రక్షక బట్టలే మమ్మల్ని కొడితే మమ్మల్ని ఎవరు రక్షిస్తారు? ఒక శివశక్తి వేషాదాలు ఉన్నప్పుడు తనను గుర్తుపట్టాలి. బోనం ఎత్తుకొని వస్తుంటే తను ఏ విధంగా ఉండు, ఎవరు, ఎక్కడి నుంచి, నార్మల్ పీపుల్కి మాకు తేడా లేదా? మా దాంట్లో కూడా ఎడ్యుకేటెడ్ అందరూ ఉన్నా కానీ మాకంటే ఒక ప్రత్యేకమైన లైన్స్ లేవు, ఏం లేదు. విఐపితోని అమ్మవారికి సంతోషం కాదు, మాతోని సంతోషం. అమ్మవారి ఇక్కడ ఉంది, ఈ విధంగా ఉంది, మీ మహిమ ఈ విధంగా ఉంది కాబట్టి మేము చెప్పడం వల్లనే భక్తులు వచ్చి అమ్మవారికి మొక్కులు సమర్థించుతున్నారు. వాళ్ళ తరపు నుంచి మేము కూడా వచ్చి బోనాలు చేసి మేము ఖర్చు పెట్టుకుని, మేము కూడబెట్టుకునే డబ్బు ఖర్చు పెట్టుకొని మేము అంగరంగ వైభవంగా మేము చేద్దామని చెప్పని చూస్తే మా మీద లాఠీ చార్జెస్, మా ప్రాణాలు పోతే ఎవరిని అడగాలి? గత ప్రభుత్వం పట్టించుకొని చేసింది కొన్ని తను కూడా వాళ్ళే కూడా తప్పునే, కానీ ఈ ప్రభుత్వం మొత్తం పట్టించుకోవట్లేదు. ఈ ప్రభుత్వం వేస్ట్. ఇంత జరిగినప్పుడు కూడా ఇంకా ప్రభుత్వం స్పందించకపోతే మహంకాళమ్మ జాతరలో మీ పాత్ర ఎట్లుండబోతుంది? మేము ఎవరం జాతరకు రాము. నార్మల్ పీపుల్స్ వస్తారు, పోతారు. ఇప్పటికే బలకంపేటలో, గోల్కొండలో 20% బోనాలు కూడా ఎక్కలేదు. 100% బోనాలు ఎక్కేది చాలా మంది చెయ్యలేదు. ఈ బాధ వల్ల ఈ పోలీస్ వాళ్లకు దేవుడు అనేది తెలియదు. మరి ఎందుకు ఈ ప్రభుత్వం ప్రభుత్వం స్పందిస్తేనే ఈ ఆదివారం లస్కర్ మహంకాళమ్మకు బోనాలు, లేకుంటే బోనాలు ఎవరం చెయ్యము. అమ్మవారికి ఎంతో నియమనిష్టలతో పూజలు చేసే వాళ్ళు బోనాలు తీసి ఒడిబియ్యం తీసుకుపోయి అమ్మవారిని వేడుకునే వాళ్ళకి నిజంగా ఇట్లాంటి పరిస్థితి రావడం అయితే చాలా ఘోరమైన పరిస్థితి. అసలు ఇట్లాంటి పరిస్థితి రావద్దు. నిజంగా ప్రభుత్వం తొందరగా స్పందించి దీనిపైన మాట్లాడితే బాగుంటది. వాళ్ళకు కూడా దర్శనానికి కావచ్చు, ఇంకా టెంపుల్కి వెళ్లే ముందు కావచ్చు, వాళ్ళకంటూ ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేస్తే బాగుంటది అని చెప్పేసి వాళ్ళు మీడియా పూర్వకంగా కోరుకుంటున్నారు. హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి తెలంగాణలో బోనాల పండుగకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా మరి బోనాల పండుగ అనేది అంగరంగ వైభవంగా జరగడానికి మాత్రం పోతరాజులు, శివశక్తులు, జోగినీలే కారణం. మరి ఈసారి వాళ్ళపైన దురుసుగా పోలీస్ వ్యవస్థ వ్యవహరించింది. గవర్నమెంట్ కూడా వాళ్ళపైన మంచిగా మాట్లాడలేదు, దురుసుగా ప్రవర్తించింది. వాళ్ళ రూల్స్ అనేటివి సరిగ్గా లేవని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రెస్ మీట్ కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు జోగిని అనురాధ గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం, అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. అసలు ఈ జరిగిన దానికి కారణం ఏమై ఉంటుంది అంటారు? అసలు పోలీస్ వాళ్ళ అరాచకాలు చాలా ఉన్నాయండి. పోలీస్ వాళ్ళు అసలు జోగిన్లను చూస్తలేదు, శివసత్తులను చూస్తలేదు. నెత్తి మీద బోనాలు ఉన్నప్పటికీ కూడా మేము 12-15 కిలోల బరువు పెట్టుకొని ఇట్లా ఒక 10 కిలోమీటర్లు, ఒక 3 కిలోమీటర్లకించి బోనం ఎత్తుకొని ఆడుకుంటూ పాడుకుంటూ డప్పు సప్పుల మీలాల నడుమ ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్తాము. కానీ ఈ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా మీద ఎందుకు కక్ష పడుతున్నారు నాకు అర్థమవుతలేదు. గోల్కొండలో కూడా అదే విధానం చేసిర్రు, బల్కంపేటలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నదనమాట. మాకు ఎందుకు అట్లా చేస్తున్నారు, ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేరు? మాకు ప్రత్యేకమైన క్యూ లైన్లు అడిగినాం, మేమేం రూపాయి అడుగుతలేము, మేము ఆశించి మీ దగ్గరికి ఏం వస్తలేము. మాకు ప్రత్యేకమైన క్యూ లైన్లు కావాలి, మళ్ళీ మాకు గుర్తించేటట్టు మాకు గుర్తింపు కార్డులు కావాలి, మాకంటూ ఒక విలువ కావాలి. కొంతమందికే ఒక స్పెషల్గా చూసేట వాళ్ళకే ఇస్తున్నారు, కానీ మేము కూడా జోగిన్లమే, మేము కూడా శివసత్తులమే, మాకు కూడా విలువ కావాలి. ప్రతి ఒక్కరు శివసత్తులు ఉన్నారు, జోగిన్లు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా విలువ కావాలి. ప్రత్యేకమైన క్యూ లైన్లు కావాలి, ఐడి కార్డ్స్ కావాలి. ఎట్లాంటి మార్పులు వస్తే బాగుంటుంది? మాకంటూ ప్రత్యేకమైన ఐడి కార్డ్స్ కావాలని మమ్మల్ని గుర్తించాలి. మేమేం సంవత్సరం పొడుగుతా మేము అడుగుతలేము. మేము కేవలం ఒక జూన్, జూలై, ఇప్పుడు ఆషాఢం, శ్రావణ మాసంలో వివిధ రకాల ఊర్లలోకించి మేము వస్తుంటాం. ఆ ఊర్లలో కూడా బోనాల సెలబ్రేషన్ చేసుకుంటారు కాబట్టి ఆ గుళ్ళల్లో కూడా ఎమ్మెల్యేల దగ్గరున్న ఎమ్మెల్యేలు అయినా సరే ఒక ఊరికంటూ ఒక జోగిని ఉంటుంది. ఆ జోగిని గుర్తించండి. మాకంటూ ఒక చీరసారం మేము ఏం కోరింది ఏం లేదు. మాకు అమ్మవారు ఇంకా మాకు ఒక రూపాయో మాకు 2 రూపాయలు కలిగిస్తూనే ఉంటుంది. మీ అసంటి వాళ్ళు ఎవరో వేరే అసంటి వాళ్ళు మాకు రూపాయి మాకు ఇస్తుంటారు, మాకు బోనాలు చేయించుకుంటారు, మాకు బియ్యాలు పోస్తారు, వడి బియ్యాలు పోస్తారు, చీరసార అన్ని పెడతారు. ఓకే, దాంతో పైసా విషయంలో అయినా సరే చీరసారకు మాకు ఏమీ లోటు లేదు, కానీ ఈ విలువని మాత్రం మాకు ఇవ్వండి.
ఇన్ని సంవత్సరాల నుంచి మీరు బోనాలు చేస్తున్నారు కదా, మరి ఎప్పుడైనా ఏ సంవత్సరమైనా ఇట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారా మీరు? మేము ఇప్పటి వరకైతే ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు. ఈ కొట్టుడు దాకా మాత్రం మేమైతే ఇబ్బందులు ఎదుర్కోలేండి. ఏంటంటే ఒక చిన్న చూపు చూడడం అయితే మేము ఇప్పటివరకు ఎదుర్కొన్నాము. కానీ ఈ ప్రభుత్వం మాత్రం కొట్టడము, ఇక శివసత్తులను హింసపరచడము, గలీజ్గా మాట్లాడడం అటువంటిది జరుగుతుంది. అంటే గలీజ్గా మాట్లాడడం అంటే ఏమన్నా ఎట్లన్నా మాట్లాడి ఎల్లు ఎమ్ము అన్నీ నడుస్తున్నాయండి. ఇంకా చెప్పలేని మాటలు, దురుసుగా ప్రవర్తిస్తుంది. మేము జోగిన్లం, అమ్మవారికి అంకితమైన వాళ్ళం, అమ్మవారి పుస్తలు, అమ్మవారికి మేము కళ్యాణం చేసుకున్న వాళ్ళం. మేము సాక్షాత్ అమ్మవారు మేము అనుకొని మేము అమ్మవార్లకు కళ్యాణం చేసుకున్న వాళ్ళము. మాకంటూ మమ్మల్ని గుర్తించే వాళ్ళని గుర్తించండి. అట్లా చేస్తే మేము లోక కళ్యాణం కోసం ఈ బోనాలు చేస్తున్నాం కాబట్టి అందరూ సర్వే జన సుఖినో భవంతని మేము కోరుకుంటాం. కానీ మీరు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, దుడుసుగా ప్రవర్తించుకుంటూ శివసత్తులను ప్లస్ జోగిన్లను శివసత్తులను అందరినీ హింసపరుస్తుంది. మరి ఇప్పుడు సికింద్రాబాద్ బోనాలు ఉన్నాయి కదా, బల్కంపేటలో కానీ గోల్కొండలో బోనాలు అయిపోయినాయి. మరి సికింద్రాబాద్ బోనాలకి మీకు ఎట్లాంటి ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది అనుకుంటారు? మాకంటూ ఒక ప్రత్యేకమైన క్యూ లైన్లు అయినా సరే మళ్ళీ ఐడి కార్డ్స్ ఇష్యూ చేస్తేనే మేము బోనాలు చేస్తామండి. లేకుంటే మాత్రం బోనాలు చేయం. ఈ సంవత్సరం ఎవరి ఇంట్లో వాళ్ళే మేము బోనాలు చేసుకుంటాం, బోనాలు ఎక్కిస్తాం. ఇంకా బోనాలు అట్లా కూడా సరే రాకుంటే నయ్యం అనుకుంటే దీని పరిస్థితి ఇప్పుడు మేము చేయకుంటే కూడా దాని పరిస్థితి కూడా వేరే విధంగా ఉంటుంది. అమ్మవారు జగజ్జన్ని, అమ్మవారు చూసుకుంటుంది అంతే. ఇంకా ఓకే అండి.